ఆయన శిష్యుని కదా నేను చనువు మేరకి నన్ను ఏదో ఒక లైన్ అటు ఇటు మార్చమన్నారు. సో నేను అప్పటికి నా లాజిక్ నాకు ఉంది, చేయకూడదని తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితి అదేదో చేశాను. అప్పుడు పిలిచి మందలించారు. అది కూడా నా పాట ముట్టుకున్నామని కాదు, నేను ఇది ఇంటెంట్ చేసి రాశాను, ఇప్పుడు నువ్వు చేసింది ఇప్పుడు దానికి దెబ్బతీసే విధంగా ఉంది కదా అన్నది. తర్వాత ఇంకొక సినిమాలో ఏదో ఐటమ్ సాంగ్ ఒకటి రాశాను, అది కూడా నేను రాశాను. ఒక 4-5 వెర్షన్స్ రాశాను. మద్రాసులో రికార్డింగ్ అది. అదేంటే రాత్రి రాసి పొద్దున్నే 9 రికార్డింగ్. నేను ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళినా అందుకోలేను కాబట్టి ఎయిర్పోర్ట్లో నుంచి ఆ 4 డిక్టేట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి, డైరెక్టర్ తమిళియన్, ఆయన చదివి వినిపించు, ఆయన బాగుంది రికార్డ్ చేస్తారు అని చెప్పేటప్పటికి ఏదైతే ఇప్పుడు రికార్డ్ అయిందో అది యాక్చువల్గా అది నా లిస్ట్లో కూడా లాస్ట్లో ఉండవలసింది. చిన్న వల్గాటి ధ్వనిస్తుంది అది. సో అదే ఎంచుకున్నాడని అదే పాడించాడు. నేను వెళ్ళేటప్పుడు ఆకర్షితులవుతాం కదా, వెయ్యిరా చెయ్యి వెయ్యిరా ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా అని వస్తుంది పాల. అదేంటి అంటే నేను కూడా ఆ పని చేసేవాడిని కాదు, బట్ ఆయన మనసు రీడ్ చేయటం లెక్కలో సెయ్యి ఏదావదు సెయ్యి అని ఒక పాట ఉంటుంది. అదే డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు, పంజా సినిమాల పాట, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, వాళ్ళిద్దరిది హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరు చేసిన ఇంకో తమిళ సినిమాలో ఆ పాట ఉంటుంది, అది బిల్లా సినిమా అనుకుంటా. సో ఈయనకి ఏం నచ్చుతుంది, అర్జెంట్ గా రాస్తున్నాను, ఆ సై అనే సౌండ్ పట్టుకుంటే చేసేయిరా ఏదో మొత్తానికి అలా డ్రైవే రాశాను. అది ఏది ఎంచుకోకూడదు అదే ఎంచుకున్నాడు, అది గురుగారి చెవుని పడింది. ఇలా జరిగిందని ఇప్పుడు మీకు చెప్పినట్టు చెప్పబోతున్నా. వద్దు సంజాయిషీలు వద్దు, మనం ఇచ్చిన 4 నుంచి ఒకటి ఎంచుకునే వాళ్ళే డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 దీన్ని ఆఫర్ చేయడం, 4 భాగంగా దీన్ని ఆఫర్ చేయడం అనేది నీ తప్పు. ఈసారి జాగ్రత్తగా ఉండు. ఎలా ఇట్లాంటి ఒక కదా ఇంట్లో, మన ఇంట్లో మనిషి ఒక భద్రకం అలా ఉంటే ఎంత బాగుంటుంది. అంతే కదా, అదుపు తప్పుతాం. నాకు ఐటమ్ సాంగ్ పట్ల నాకు నిజంగా గర్వం ఉంటుంది. లస్కుటప్ప అనే సినిమాలో ఐటమ్ సాంగ్ రాసినా గానీ దాన్ని చమత్కారం మీదకి మళ్లించి రాయటానికే ప్రయత్నం చేస్తా. నీ తీపి ముద్దులు ఇస్తే నీ షుగరు పెరిగిపోతే నా తప్పుగానే కాదు, నే ఘాటు కౌగిలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచి లేనే లేదు. బాహాటమైన బూతు రాయటం కన్నా చమత్కారం మీద పెడితే వచ్చిన టిక్లింగ్ వస్తుంది, పబ్బం గడిచిపోతుంది. అవును, తప్పించుకోవచ్చు మీరు కూడా. పైగా అదే బూత్ రాసిన అన్నాళ్ళ నుంచి వింటూ వస్తున్నాం. వాళ్ళ కాలమాన పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అది కాదు. బూతులకు అలవాటు పడిపోయారు. లేదు సో అందరి అభిప్రాయాలని అందరి వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన లేదు. బట్ గురువుగారు మాట అన్నారంటే దాన్ని డెఫినెట్ గా నెత్తిన పెట్టుకోవాలి. అలాగే పాజిటివ్ గా కూడా గోపిక గోదావరి పాట అప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ నాకు చెప్పలేదు అబ్బాయి చూపించలేదు అని చెప్పేసి. తర్వాత శుభప్రదం సినిమాలో పాట రాశారు, తప్పట్లోకి తాళాలు అని, ఆ పాట రాసినప్పుడు ఇట్లా ఎప్పుడు అసలు ఇంటి మనిషిని పెద్ద కొడుకునంతే. ఓకే, సో ఐటమ్ సాంగ్స్ రాసేటప్పుడు ఇప్పటికే అది అంటి చేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఆయన అన్నమాటలు? డెఫినెట్గా నేను అసలు అదర్వైజ్ జాగ్రత్తగా ఉంటాను ఎప్పుడు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాడినేగా నాకు తెలుసు. కానీ ఆ రోజు పలానా కారణాల జరిగింది. కానీ జనరల్ గా కూడా ఏంటంటే శృంగారం పాలు ఎక్కువ ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా ఉంది బయట. నేను రాసిన మాటలు లేదండి, ఐటమ్ సాంగ్స్ లో లేదండి, లేదు, ఉండదు. గర్వంగా చెప్తా. అంతేనా? అంతే, లేదు. సో ఇండిసెన్సీకి ఎక్కడ చోటు లేదు, పదజాలంలో కానీ భావజాలం ఇలా ఒక అది కూడా టైం ఉంటే నేను వెసులుబాటు చేసుకోవడానికి వీలు ఉంటుంది. టైం లేనప్పుడు జరిగింది అది. ఓకే, లేదు. సో మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరు? అంటే అట్లా రావడానికి మీ గురువు గారు ఏమైనా ప్రోత్సాహం ఉందా అప్పుడు? లేదు, గురువు గారు కన్నా ముందు రవికిషోర్ గారు, అప్పుడు ఆయన గౌరీ సినిమా తీస్తూ గురుగారి దగ్గర పాటలు రాయించుకోవడానికి వచ్చారు. నేను అప్పుడు ఆయన దగ్గర శిష్యరికం రాస్తూ ఉండేవాడిగా. చూస్తూ ఒక రోజు ఎందుకో నెక్స్ట్ తీయబోయే సినిమా యువసేన అని, ఆ సినిమాకి చిన్న శాస్త్రి అనేవాడు, చిన్న శాస్త్రికి అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి నాతో కూడా చెప్పలేదు, గురువు గారితో చెప్పి ఇద్దరు కలిసి రాయ అన్నారు. యాక్చువల్ రవికిషోర్ గారు ఒక పాట ఓణి వేసుకున్న పూల తీగ అన్న పాట, ఆ పాట ప్రపోజ్ చేస్తే గురువు గారు అన్నారు ఫస్ట్ పాటే ఐటమ్ సాంగ్ లాంటి దాంతో వస్తే దానికే బ్రాండ్ అయిపోతాడేమో, 2 పాటలు చేద్దాం, ఒకటి నేను రాయాల్సిన డ్యూయట్ ఒకటి ఉంది కదా అది కూడా తనకి ఇద్దాం, 2 పాటలు అని చెప్పేసి ఏ దిక్కును నువ్వు ఉన్న ఎగురొస్తా పావురమా అన్న పాట, ఈ 2 పాటలతో. సినిమా పేరేంటి? యువసేన. స్టార్టింగ్ ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడాల. పర్వాలేదు సార్, బాగానే